హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు సిఎస్ అకాడమీ ప్లాట్ఫామ్. ఈ వీడియోలో నేను మీకోసం వచ్చేసి ఏపీ గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఇంజనీరింగ్ అసిస్టెంట్ జాబ్కు సంబంధించిన సిలబస్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ సబ్జెక్ట్ ఎలా చదవాలి, సో ఎలా చదివితే ఈజీగా మనం కంప్లీట్ చేయొచ్చు, క్విక్ రివిజన్ ఎలా చేయాలి సిలబస్ని టోటల్గా, సో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటి, సో టోటల్ సిలబస్ను ఎలా డివైడ్ చేసుకోవాలి, సో ఎలా చదివితే మనం స్కోర్ ఎక్కువ చేయవచ్చు అనేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈ సెషన్లో నేను మీకు ఇవ్వబోతున్నాను. సో వీడియోని వచ్చేసి చివరి వరకు చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో నాలెడ్జ్ని వచ్చేసి షేర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి. సో ఇక్కడ చూస్తే టోటల్గా సిలబస్ నేను వచ్చేసి 6 యూనిట్స్గా డివైడ్ చేశాను. మనకి ఇచ్చిన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ సిలబస్ సంబంధించిన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో టోటల్ మనకు వచ్చేసి 6 చాప్టర్స్ ఇవ్వడం జరిగింది. 6 చాప్టర్స్, ఓకే, 6 టాపిక్స్ ఇవ్వడం జరిగింది. సో ద ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ చూస్తే మీకు వచ్చేసి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సో చాలా ఈజీ చాప్టర్ సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సో మీరు వచ్చేసి వరీ అవ్వాల్సిన పని లేదు. నేను ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ వచ్చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా వినండి, ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని నోట్స్లో నోట్ చేసుకుంటూ ఉండండి, ఓకేనా. సో మళ్ళీ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి, మెటీరియల్ ప్రొవైడ్ చేయండి చెప్పేసి అడగొద్దు. సో ప్రతిదీ పాయింట్ నోట్ చేసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. సో ఎగ్జామ్లో అడిగేదానికి స్కోప్ ఏ ఛాన్సెస్ ఉందో కూడా చెప్తాను. సో ఏ టాపిక్ దగ్గర వచ్చేసి ఇంపార్టెంటో స్ట్రెస్ చేస్తాను. సో అక్కడ కూడా వచ్చేసి మీరు నోట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకు సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ ఉంది. సో దాంట్లో సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్లో చూస్తే మనకు వచ్చేసి మెకానికల్ ప్రాపర్టీస్, హుక్స్ లా గురించి అడిగారు. సో స్ట్రెస్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ స్ట్రెయిన్ అని. సో పాయిజన్ రేషియో, మీ వాల్యూ, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ లైక్ యంగ్స్ మాడ్యులస్, షియర్ మాడ్యులస్ అండ్ బల్క్ మాడ్యులస్, కే వాల్యూస్, వాటి రిలేషన్, సో అవి అడిగాడు. సో కాంపోజిట్ సెక్షన్స్ అడిగాడు. సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ ఫర్ డక్టైల్ మెటీరియల్స్ గురించి అడగడం జరిగింది ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ చాప్టర్లో టోటల్ సిలబస్ ఇది, ఓకే. నెక్స్ట్ సో సెకండ్ చాప్టర్ చూస్తే మనకు స్ట్రెయిన్ ఎనర్జీ ఇవ్వడం జరిగింది. సో సింపుల్ టాపిక్ స్ట్రెయిన్ ఎనర్జీ. సో ఇక్కడ ఎక్కువ టాపిక్స్ కూడా ఇవ్వలేదు, జస్ట్ రెసిలియన్స్ అంటే ఏమిటి, స్ట్రెయిన్ ఎనర్జీ ఫర్ గ్రాడ్యువల్ అండ్ సడన్ లోడ్స్. గ్రాడ్యువల్ లోడ్స్ ఎలా అప్లై అవుతాయి, సడన్ లోడ్స్ ఎలా అప్లై అవుతాయి, సో వాటి మీద వచ్చేసి మనకు స్ట్రెయిన్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమని అడగడం జరిగింది ఇక్కడ. సో థర్డ్ చాప్టర్ చూస్తే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ ఇక చాప్టర్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ చాలా ఈజీ చాప్టర్ వచ్చేసింది. సో ఈ చాప్టర్లో మనకు వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకు వచ్చేసి బీమ్స్ ఉన్నాయి. సో సింప్లీ సపోర్టెడ్ బీమ్, క్యాంటిలివర్ బీమ్, ఫిక్స్డ్ బీమ్, కంటిన్యూస్ బీమ్, ఓవర్ హ్యాంగింగ్ బీమ్. ఈ బీమ్స్ మీద వచ్చేసి పాయింట్ లోడ్, యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్, ఈ రెండు యాక్ట్ అయినప్పుడు వాటికి షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ ఇవ్వలేదు, ఓన్లీ ఓన్లీ పాయింట్ లోడ్ అండ్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటర్ లోడ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఎక్స్ట్రా మనం సిలబస్లో లేనిది చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే వాటి సిలబస్లో మెన్షన్ చేస్తే తగిన పక్కా వచ్చేసి మనం చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఓకేనా. సో ఇది షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గురించి. అండ్ నెక్స్ట్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ చూస్తే మనకు వచ్చేసి థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్. చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి దీంట్లో బెస్ట్ వచ్చేసి మనకు ఇక ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి పాయింట్ ఏదంటే మనకి అజంప్షన్స్ ఇన్ థియరీ ఆఫ్ బెండింగ్. చాలాసార్లు ప్రీవియస్ ఏడబ్ల్యూలో కానీ, ఏఈలో కానీ, ఏపీపీఎస్సీ అన్ని ఎగ్జామ్స్లో వచ్చేసి ఇది ఇవ్వడం జరుగుతుంది. వీటిలో పక్కా క్వశ్చన్ ఉంటుంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో, అజంప్షన్స్ ఇన్ థియరీ ఆఫ్ బెండింగ్. సో దీని మీద వచ్చేసి నేను ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మీరు దాన్ని కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే బెండింగ్ ఈక్వేషన్ M/I = σ/y = E/r అనే ఈక్వేషన్ ఉంది. దాని నుంచి బెండింగ్ స్ట్రెస్ అంటే సిగ్మా వాల్యూ. సో ఇక్కడ సెక్షన్ మోడల్ Z = I/y అంటే I is moment of inertia, y is distance from the center of gravity, ఓకే. సో distance from neutral axis, ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకు ఈ పాయింట్స్ వచ్చేసి మనం ఈ యొక్క థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్లో డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకే. సో నెక్స్ట్ చాప్టర్ చూస్తే మనకు షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్, దట్ ఈస్ టౌ = FA/y/IB, ఓకే. సో అక్కడ I ఏంటి, B ఏంటి, టోటల్గా వచ్చేసి మనం షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్లో డిస్కస్ చేయడం జరుగుతుంది, ఓకేనా. సో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ రెక్టాంగులర్ ఐ సెక్షన్ అండ్ సర్క్యులర్ సెక్షన్. సో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా ఉంటుంది, సో షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అనేది యొక్క విడ్త్కి డైరెక్ట్లీ ప్రపోర్షన్ ఉంటుందా, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ ఉంటుందా. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా మనం వచ్చేసి ఇక్కడ డిస్కస్ చేస్తాము, సో డెఫినెట్గా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి నెక్స్ట్ టార్షన్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, టార్షన్. సో జస్ట్ సింపుల్ టాపిక్ ఇచ్చాడు ఇక్కడ, సాలిడ్ షాఫ్ట్కి, హాలో షాఫ్ట్కి టార్షన్ ఎలా ఈక్వేషన్ ఉంటుంది. సో T/J = τ/r = gθ/L. సో ఆ ఈక్వేషన్ ఏంటి, ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి టోటల్గా వచ్చేసి మనము డిస్కస్ చేద్దాము ఖచ్చితంగా. సో ఇది టోటల్గా వచ్చేసి మనకు సిలబస్లో ఉన్నటువంటి 6 చాప్టర్స్ ఫర్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఫర్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఓకే. సో ఇప్పుడు చూస్తే మనము ఈ యొక్క 6 చాప్టర్స్లో టోటల్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్ 6 చాప్టర్స్లో మనం వచ్చేసి ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ మీద వచ్చేసి టోటల్గా వచ్చేసి ఓవర్వ్యూగా
సో క్విక్ రివిజన్ ఎలా చేయాలి అనేటువంటిది చూద్దాము. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ చాలా ఈజీ సబ్జెక్ట్, కానీ మిస్టేక్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి సబ్జెక్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సో కాబట్టి ఫోకస్డ్గా వినండి ఇక్కడ. సో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా చదవాలి, ఎలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ వచ్చేసి నేను డిస్కస్ చేస్తాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ప్రీవియస్లో అడిగిన క్వశ్చన్స్ ఏంటి, నెక్స్ట్ అడగబోయే క్వశ్చన్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తాను. సో ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని నీట్గా అన్ని పాయింట్స్ నోట్ చేసుకొని సో వాటిని వచ్చేసి రివిజన్ కోసం పెట్టుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో కాబట్టి మళ్ళీ మెటీరియల్ ప్రొవైడ్ చేయండి చెప్పేసి అడగకూడదు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నేను డిస్కస్ చేస్తాను ఇక్కడ, ఓకేనా. సో ఫస్ట్ చాప్టర్ చూస్తే మనకు వచ్చేసి సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్. వీటిలో వచ్చేసి మనకు వచ్చేసి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి చూస్తే కన్నా, మెకానికల్ ప్రాపర్టీస్, హుక్స్ లా, పాయిజన్ రేషియో, ఎలాస్టిక్ కాన్స్టెంట్, రిలేషన్ బిట్వీన్ దెమ్, ఓకే. సో కాంపోజిట్ సెక్షన్స్ అండ్ స్ట్రెస్ అండ్ రిలేషన్స్ ఫర్ డక్టైల్ మెటీరియల్స్. సో టోటల్గా వచ్చేసి మనకు 5 టాపిక్స్ ఉన్నాయి సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్లో, ఓకేనా. సో టోటల్ 5 టాపిక్స్, చాలా ఈజీ టాపిక్స్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ మనం వచ్చేసి అసలు స్ట్రెస్ అంటే ఏంటి, స్ట్రెయిన్ అంటే ఏంటి, డక్టైల్ మెటీరియల్స్కి బ్రిటిల్ మెటీరియల్స్కి డిఫరెన్స్ ఏంటి. సో టోటల్గా వచ్చేసి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, సామ్. సో చాలా ఈజీ సబ్జెక్ట్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్. సో దీంట్లో ఫస్ట్ మనం వచ్చేసి ఏం డిస్కస్ చేస్తున్నామంటే సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. చాలా ఈజీ చాప్టర్ ఇది, సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్, ఓకే. సో కేర్ఫుల్గా వినండి సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్ని. సో చాలా మందికి తెలియదు వచ్చేసి, ఇక్కడ వచ్చేసి కొన్ని పాయింట్స్ కూడా, తెలియని పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వచ్చేసి చాలా ఈజీ చాప్టర్, మనకు తెలుసులే అనుకుంటారు. సో తెలియని పాయింట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తాను, నోట్ చేసుకోండి. సింపుల్ స్ట్రెసెస్ అండ్ స్ట్రెయిన్స్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ నేను చెప్పాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ ఫర్ ది డక్టైల్ మెటీరియల్స్ అని చెప్పాను. సో ఫస్ట్ పాయింట్ చూస్తే వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్ బిట్వీన్ డక్టైల్ అండ్ బ్రిటిల్ మెటీరియల్. సో డక్టైల్ అంటే ఏంటి, బ్రిటిల్ మెటీరియల్ అంటే ఏంటి తెలియాలి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే వచ్చేసి నా దగ్గర వచ్చేసి ఒక చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. సో రివిజన్ లాగా చూసుకోండి ఈ యొక్క వీడియోని. సో ఇక్కడ చూస్తే నా దగ్గర వచ్చేసి ఒక స్టీల్ బార్ కానీ ఒక షాఫ్ట్ కానీ ఉంది ఈ విధంగా. సో నేను వచ్చేసి సమ్ టెన్జైల్ స్ట్రెసెస్ని అప్లై చేస్తున్నాను, టెన్జైల్ లోడ్స్ను బోత్ సైడ్ అప్లై చేస్తున్నాను. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ వచ్చేసి మనము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ సబ్జెక్ట్లో ఆల్రెడీ ల్యాబ్లో చేయడం జరిగింది మన యొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్లో, ఓకేనా. సో ఇక్కడ చూస్తే నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది, ఆ మెటీరియల్ సైడ్ వచ్చేసి నేను బోత్ సైడ్స్ టెన్జైల్ స్ట్రెస్ అప్లై చేయడం జరిగింది. సో ఎప్పుడైతే నేను టెన్జైల్ స్ట్రెస్ని అప్లై చేయడం జరిగిందో బోత్ సైడ్స్, ఈ యొక్క బాడీ వచ్చేసి, ఈ యొక్క షాఫ్ట్, ఈ యొక్క బార్ వచ్చేసి ఎలాంగేషన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఎలాంగేషన్ అవ్వడం జరుగుతుంది, ఓకేనా. సో దట్ మీన్స్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ ఎలాంగేషన్ మీన్స్ ద చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ది టేక్స్ ప్లేస్, ఓకే. ద చేంజ్ ఇన్ ద లెంత్ ఆఫ్ ది బార్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో ఇక్కడ చూస్తే ఒరిజినల్ లెంత్ ఇది. సో ఇది చూస్తే మనకు ఫైనల్ లెంత్ వస్తుంది, ఓకే. ఇది చూస్తే మనకి ఫైనల్ లెంత్ వస్తుంది. సో ఈ విధంగా మనకి వచ్చేసి ఈ యొక్క ఎగ్జాక్ట్లీ డక్టైల్ మెటీరియల్ అంటే ఏంటంటే హౌ మచ్ ఏ మెటీరియల్ కెన్ బి డిఫార్మ్డ్, ఓకే. సో లిజన్ కేర్ఫుల్లీ. హౌ మచ్ ఏ మెటీరియల్ కెన్ బి డిఫార్మ్డ్ ఈ కాల్ డక్టైల్ మెటీరియల్, ఓకే. సో ఎంత ఎలాంగేషన్ అవుతుంది, ఎంత డిఫార్మేషన్ అవుతుంది చెప్పేది డక్టైల్ మెటీరియల్. ఆర్ we can also define as how can we drawn into wires, ఓకే. ఈ యొక్క మెటీరియల్ని వైర్ ఫామ్లో డ్రా చేస్తే, వైర్ ఫామ్లో ఎలాంగేట్ చేస్తే దాన్ని కూడా డక్టైల్ మెటీరియల్ అంటారు. సో ఇక్కడ చూస్తే బ్రిటిల్ మెటీరియల్ చూస్తే క్వైట్ ఆపోజిట్. సో ఆపోజిట్ ఆఫ్ డక్టైల్ ఈజ్ కాల్డ్ బ్రిటిల్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోండి. ఆపోజిట్ టు డక్టైల్ ఈజ్ కాల్డ్ బ్రిటిల్ మెటీరియల్, ఓకే. సో ఇక్కడ చూస్తే బ్రిటిల్ మెటీరియల్ ఎలాంగేషన్ అనేది ఎగ్జాక్ట్లీగా చెప్పాలంటే వచ్చేసి 100%లో 1% మాత్రమే ఉంటుంది. 1% చాలా తక్కువ, నెగ్లిజిబుల్, ఓకేనా. సో టోటల్ 100% ఎలాంగేషన్ అనుకుంటే 100%లో 1% ఎలాంగేషన్ అంటే వెరీ నెగ్లిజిబుల్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద బ్రిటిల్ మెటీరియల్ వచ్చేసి మనకి గ్లాస్, ఓకే. గ్లాస్ వచ్చేసి మనం ఎలాంగేట్ అవ్వడం ఎప్పుడైనా చూసామా, లోడ్ అప్లై చేస్తే. సో ఈజీగా వచ్చేసి అది డక్టైల్ కాబట్టి బ్రిటిల్ కాబట్టి బ్రేక్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది, ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి సెరామిక్ మెటీరియల్స్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అడుగుతుంటాడు ఎగ్జామ్లో కూడా. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ది బ్రిటిల్ మెటీరియల్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి గ్లాస్ అండ్ సెరామిక్. సో ఇఫ్ యూ సీ ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ డక్టైల్ మెటీరియల్, సో most of the metals are ductile only. So most of the materials like steel, aluminum, copper, so all these are ductile materials only. So whatever existing in the nature, so most of the materials are ductile in nature, okay. This is the difference between just brittle and ductile materials. So in our syllabus they mentioned that stress and strains for the ductile materials. So listen carefully, చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ చూస్తే స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫర్ ది డక్టైల్ మెటీరియల్స్ అని మాత్రమే మెన్షన్ చేశాడు. సో బ్రిటిల్ మెటీరియల్తో మనకు సంబంధం లేదు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మనము బ్రిటిల్ మెటీరియల్స్ గురించి చదువుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మనం వచ్చేసి డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఏంటి బ్రిటిల్ మెటీరియల్స్ డిఫరెన్స్ ఏంటి బిట్వీన్ ద బ్రిటిల్ అండ్ డక్టైల్ అని చెప్పేసి ఇప్పుడు చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి
డక్టైల్ మెటీరియల్స్కి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలేషన్ ఏంటి ఎగ్జాక్ట్లీ ఏంటి అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి మనము ఆ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ డ్రా చేస్తే డక్టైల్ మెటీరియల్స్కి, సో బెస్ట్ డక్టైల్ మెటీరియల్ వచ్చేసి మైల్డ్ స్టీల్ మెటీరియల్. సో మైల్డ్ స్టీల్ చాలా చాలా ఇంపార్టెంట్ మెటీరియల్. సో మనం వచ్చేసి ఆల్రెడీ బీటెక్లో వచ్చేసి యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో మైల్డ్ స్టీల్ మెటీరియల్స్ మీద వచ్చేసి మనము డక్టిలిటీ టెస్ట్ చేయడం జరుగుతుంది. సో దాని నుంచి మనం ఒక గ్రాఫ్ డ్రా చేస్తాము. సో ఆ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే సో ఈ షేప్లో మీకు వచ్చి ఉంటుంది. సో చాలామందికి ఇది వచ్చేసి తెలిసి ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ తెలియని పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. సో చాలా కేర్ఫుల్గా వినండి. ఇక్కడ చూస్తే ఇక్కడ చూస్తే వై యాక్సిస్ మీద మనం స్ట్రెస్ తీసుకుంటాము, ఎక్స్ యాక్సిస్ మీద స్ట్రెయిన్ తీసుకుంటాము. ఓకేనా? కానీ ఇక్కడ నేను స్ట్రెయిన్ తీసుకొని ఇక్కడ స్ట్రెస్ తీసుకోవచ్చా, ఇది క్వశ్చన్ ఇక్కడ. సో ఎందుకు స్ట్రెస్ వచ్చేసి వై యాక్సిస్ మీద తీసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ మీద ఎందుకు తీసుకోకూడదు, ఇది క్వశ్చన్. ఓకే, చాలా కేర్ఫుల్గా వినండి, చాలామందికి తెలియదు ఈ క్వశ్చన్. సో స్ట్రెస్ వై యాక్సిస్ మీద ఎందుకు తీసుకోవాలి, స్ట్రెయిన్ ఎక్స్ యాక్సిస్ మీద ఎందుకు తీసుకోవాలి, సో ఇది క్వశ్చన్. సో ఇక్కడ చూస్తే మీరు వచ్చేసి ఇక్కడ చూస్తే ఎక్స్ యాక్సిస్ ఇది, హార్జెంటల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్, వర్టికల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ వై యాక్సిస్. సో హార్జెంటల్ యాక్సిస్ అనేది ఇండిపెండెంట్ యాక్సెస్, చాలా కేర్ఫుల్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు ఇది. ఓకే, సో హార్జెంటల్ యాక్సెస్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్ యాక్సెస్. అంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క యాక్సెస్ మీద ఏదైతే తీసుకుంటున్నామో అది వచ్చేసి దేని మీద డిపెండ్ అవ్వకూడదు, ఇక్కడ చూస్తే ఒక బార్ మీద మనం స్ట్రెస్ అప్లై చేసినప్పుడు, ఫస్ట్ స్ట్రెస్ వస్తుందా స్ట్రెయిన్ వస్తుందా అంటే ఫస్ట్ స్ట్రెయిన్ వస్తుంది. స్ట్రెయిన్ మీన్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీనింగ్ ఆఫ్ స్ట్రెయిన్? Strain means it is nothing but of elongation, change in length. Yes or no? Strain means it is exactly the meaning of change in elongation, change in the length. Okay, so strain ante elongation. So first strain వచ్చిన తర్వాత, ఫస్ట్ elongation వచ్చిన తర్వాత స్ట్రెస్ రావడం జరుగుతుంది. అంటే స్ట్రెస్ అనేది స్ట్రెయిన్ మీద డిపెండ్ అవుతుంది. స్ట్రెస్ అనేటువంటిది స్ట్రెయిన్ మీద డిపెండ్ అవుతుంది. సో మనకు హుక్స్లా చూస్తే హుక్స్లా ద ఎలాంగేషన్ ద చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అప్లైడ్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ ద హుక్స్లా డెఫినేషన్ వచ్చేసి ఇది. కానీ మనం ఏం చేస్తాము, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అని తీసుకుంటాము. ఓకే, హుక్స్లా ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ లెంత్ ఆర్ ఎలాంగేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫోర్స్, అప్లైడ్ ఫోర్స్. సో మనం ఫోర్స్ ఇంక్రీజ్ చేస్తుంటే మనకి ఎలాంగేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది జరుగుతుంది. సో ఫస్ట్ మనకి స్ట్రెయిన్ రాదు, ఫస్ట్ స్ట్రెస్ రాదు, స్ట్రెయిన్ మాత్రం వస్తుంది. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎలాంగేషన్. సో ఫస్ట్ ఎలాంగేషన్ వస్తుంది. యాజ్ యు ఆర్ ఇంక్రీజింగ్ ద ఫోర్స్ ఆన్ ది బాడీ, ఫోర్స్ ఆన్ ది బార్, okay, then you are getting elongation. So first you are getting elongation, that means the strain. So strain is independent on the stress, so that's why we are taking on the horizontal axis. Listen carefully, very very important. ఏదైతే ఇండిపెండెంట్గా ఉంటుందో దాన్ని వచ్చేసి ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటాం, ఏదైతే డిపెండెంట్గా ఉంటుందో దాన్ని వచ్చేసి వై యాక్సిస్ మీద తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే మనం ఇక్కడ చూస్తే y = mx అని రాస్తుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకి వచ్చేసి ఈ యొక్క ఆర్జిన్ పాయింట్ గురించి పోయేటువంటి లైన్కి వచ్చేసి మనం y = mx అని రాయడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ ద y వాల్యూ యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ద x వాల్యూ హియర్. ఓకే, మీకు y వాల్యూ కావాలంటే x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ ఆర్ నో? సో ఫర్ ఎగ్జాంపుల్ x = 5 అంటే y = 5m అవుతుంది. ఎస్ ఆర్ నో? అంటే x వాల్యూ తెలియకపోతే నీకు y వాల్యూ తెలియదు. సో అంటే ఏమీనింగ్ అండి, y వాల్యూ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది x. సో y is the dependent coordinate, x is independent coordinate. So this is independent coordinate, this is dependent coordinate. Very very important. చాలామంది తెలియదు ఇది. ఎందుకు స్ట్రెస్ అనేది y యాక్సిస్ మీద తీసుకుంటామంటే, సో స్ట్రెస్ ఈజ్ డిపెండింగ్ ఆన్ ది స్ట్రెయిన్, సో స్ట్రెయిన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది స్ట్రెస్. సో ఇండిపెండెంట్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ x యాక్సిస్, సో స్ట్రెయిన్ ఈజ్ కన్సిడరింగ్ ఆన్ ది x యాక్సిస్. సో దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ వై యూ ఆర్ కన్సిడరింగ్ స్ట్రెస్ ఆన్ y యాక్సిస్ అండ్ స్ట్రెయిన్ ఇన్ x యాక్సిస్. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ద డిఫరెన్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఈ పాయింట్ వచ్చేసి మీకు తెలుసుకున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. సో ఇక్కడ చూస్తే మీకు వచ్చేసి సో ఈ యొక్క మైల్డ్ స్టీల్ మెటీరియల్, సో డక్టైల్ మెటీరియల్, మైల్డ్ స్టీల్ మెటీరియల్ బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క మెటీరియల్ వచ్చేసి మనం యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో మనం చేసినప్పుడు సో యొక్క గ్రాఫ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ గ్రాఫ్లో మనకు వచ్చేసి కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఆర్డర్ కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. సో ఇది ప్రపోర్షనాలిటీ లిమిట్, ఎలాస్టిక్ లిమిట్, P is for proportionality limit, E for elastic limit. So this is upper yield point, this is lower yield point. Upper yield point, lower yield point. This is ultimate point, this is the breaking point. So the order is proportionality limit, after that elastic limit, upper yield point, lower yield point, okay, ultimate point and breaking point. This is the order. ఈ ఆర్డర్ కూడా అడుగుతున్నాడు. ఆల్రెడీ గేట్లో 2 times అడిగాడు ఈ క్వశ్చన్. ఓకే, సో ఏడబ్ల్యూలో 1 time అడిగాడు. సో మనకు వచ్చేసి అడిగేదానికి ఛాన్స్ కూడా ఉంది. సో ఆర్డర్ మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ఈ యొక్క
డక్టైల్ మెటీరియల్స్కి మనము ఈ యొక్క మైల్డ్ స్టీల్ మెటీరియల్స్కి మనము స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్గా డ్రా చేసినప్పుడు ఈ విధంగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిల్ మెటీరియల్స్ తీసుకుంటే ఎలా వస్తుంది, జస్ట్ కన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. బ్రిటిల్ మెటీరియల్ తీసుకుంటే సో బ్రిటిల్ మెటీరియల్స్ వచ్చేసి స్ట్రెయిన్ అనేది ఉంటుంది. స్ట్రెయిన్ లేదంటే మీనింగ్ ఏంటి, ఎలాంగేషన్ ఉండదు. ఎలాంగేషన్ లేనప్పుడు మనకి ఎలా వస్తుంది గ్రాఫ్. సో ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎలాంగేషన్. స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఎలాంగేషన్. ఓకే, దిస్ ఈజ్ స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ లోడ్ అప్లైడ్ ఆన్ ది బాడీ. సో ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఫోర్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు స్ట్రెస్ వస్తుంది కానీ స్ట్రెయిన్ రావట్లేదు. అంటే స్ట్రెయిన్ వస్తుంది కాకపోతే చాలా నెగ్లిజిబుల్గా వస్తుంది. సో ఇక్కడ చూస్తే ఇది స్ట్రెయిన్ అంటే ఇది స్ట్రెస్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే ఇది స్ట్రెయిన్ అవుతుంది, ఇది స్ట్రెస్ అవుతుంది. సో యాజ్ వీఆర్ కంపేరింగ్ విత్ స్ట్రెస్ వర్సెస్ స్ట్రెయిన్, సో స్ట్రెయిన్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ లెస్ వెన్ కంపేర్డ్ విత్ ద స్ట్రెస్. సో స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతుంది ఎక్కువ, స్ట్రెయిన్ వచ్చి చాలా తక్కువ ఇంక్రీజ్. స్ట్రెయిన్ అంటే ఎలాంగేషన్. సో ఎలాంగేషన్ అండ్ ఫర్ డక్టైల్ బ్రిటిల్ మెటీరియల్స్కి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకు డక్టైల్ వర్సెస్ బ్రిటిల్ మెటీరియల్ ఫర్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఎలా డ్రా చేస్తామని తెలుసుకున్నాం ఇక్కడ. సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి కొన్ని మెటీరియల్స్, కొన్ని డక్టైల్ మెటీరియల్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ ద మెటీరియల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద నేచర్ ఆర్ డక్టైల్ మెటీరియల్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద whatever we are using in our strength of material subject. Okay, so if you see, for example, let us consider one graph for this linearly elastic materials. సో స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది లినియర్లీ ఎలాస్టిక్ మెటీరియల్. నోట్ చేసుకోండి, ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. గ్రాఫ్స్ డైరెక్ట్ అడుగుతుంటాడు. సో లినియర్లీ ఎలాస్టిక్ మెటీరియల్స్ గ్రాఫ్ ఎలా ఉంటుందంటే, సో లినియర్లీ ఎలాస్టిక్. సో ఎలాస్టిక్ మీన్స్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఎలాస్టిక్ అనేది యాజ్ ఇఫ్ లోడ్ వచ్చేసి మనకి వచ్చేసి ఒక బార్ ఉంటే, సో ఇక బార్ మీద లోడ్ అప్లై చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంగేషన్ అనేది జరిగినప్పుడు, సో ఎప్పుడైతే నువ్వు లోడ్ వచ్చేసి రిమూవ్ చేస్తామో మళ్ళీ ఒరిజినల్ స్టేజ్కి వస్తే దాన్ని ఎలాస్టిక్ నేచర్ అంటారు. సో ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఎప్పుడైతే లోడ్ అప్లై చేస్తుంటావో నువ్వు వచ్చేసి లోడ్ ఇంక్రీజ్ అవుతుంది, స్ట్రెస్ స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎప్పుడైతే నువ్వు లోడ్ రిమూవ్ చేస్తావో మళ్ళీ ఒరిజినల్ స్టేజ్కి వచ్చేస్తుంది. ఓకే, సో ఇది లినియర్లీ ఎలాస్టిక్ మెటీరియల్స్. సో ఇక్కడ చూస్తే ఇంకో పాయింట్, రిజిడ్ మెటీరియల్స్కి గ్రాఫ్ ఈ విధంగా ఉంటుంది. సో వైయాక్సిస్ మీద మాత్రమే ఉంటుంది రిజిడ్ మెటీరియల్స్కి. ఈ యొక్క గ్రాఫ్స్ నోట్ చేసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే నెక్స్ట్ గ్రాఫ్ వచ్చేసి మనకి వచ్చేసి ఈ యొక్క పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ మెటీరియల్. సో పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ మెటీరియల్ చూస్తే నేను ఆల్రెడీ చెప్పాను, ఇది వచ్చేసి రిజిడ్ మెటీరియల్. ఓకే, రిజిడ్ మెటీరియల్. సో ఇక్కడ చూస్తే పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ మెటీరియల్స్కి ఎలా ఉంటుందంటే, సో గ్రాఫ్ వచ్చేసి సో ఇలా ఉంటుంది. సో స్ట్రెస్ వచ్చేసి ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ తర్వాత స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కాన్స్టెంట్ స్ట్రెస్ ఉంటుంది. సో స్ట్రెయిన్ మాత్రం ఇంక్రీజ్ అవుతుంటుంది. ఓకే, సో పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ మెటీరియల్స్కి గ్రాఫ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఆప్షన్స్లో ఇస్తుంటాడు, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ గ్రాఫ్ ఈజ్ ఫర్ పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ మెటీరియల్. సో 4 గ్రాఫ్స్ ఇస్తాడు. ఓకేనా, పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ మెటీరియల్. సో చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్ ఇది. ఓకే, సో ఎలాస్టోప్లాస్టిక్ మెటీరియల్స్ చూస్తే ఇది ఎలాస్టిక్ మెటీరియల్స్, ఇది ప్లాస్టిక్ మెటీరియల్స్. ఇది ఎలాస్టిక్ మెటీరియల్స్, ఇది ప్లాస్టిక్ మెటీరియల్స్. ఈ రెండుని జాయిన్ చేస్తే వచ్చేది మనకు వచ్చేసి ఎలాస్టోప్లాస్టిక్ మెటీరియల్. ఈ గ్రాఫ్ ఇంపార్టెంట్. లీనియర్లీ ఎలాస్టిక్ అండ్ నెకింగ్ మెటీరియల్. సో మనకు వచ్చేసి యూటీఎంలో చేస్తున్నప్పుడు మనం వచ్చేసి లోడ్ అప్లై చేసి చేస్తున్నప్పుడు వచ్చేసి నెకింగ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో లినియర్లీ ఎలాస్టిక్ అంటే ఇది, లినియర్లీ ఎలాస్టిక్ మెటీరియల్ అంటే ఇది. సో ఇక్కడ చూస్తే లినియర్లీ ఎలాస్టిక్ అండ్ నెకింగ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది నెకింగ్కి. ఓకే, సో గ్రాఫ్ ఫర్ ద లినియర్లీ ఎలాస్టిక్ అండ్ నెకింగ్కి ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో లినియర్లీ ఎలాస్టిక్ అండ్ ఈల్డింగ్ ఎలా ఉంటుందంటే గ్రాఫ్ చాలా కేర్ఫుల్గా ఉండండి. సో ఇది లినియర్లీ ఎలాస్టిక్. సో ఈల్డింగ్ అంటే ఈ విధంగా లోపలికి వస్తుంది, ఇది చూస్తే ఈ విధంగా బయటకు ఉంది, ఇది చూస్తే ఈ విధంగా లోపలికి వస్తుంది. సో రెండింటికి వచ్చేసి డిఫరెన్స్ చూడండి, ఒకసారి జాగ్రత్తగా వినండి. ఓకేనా, సో ఇది వచ్చేసి లినియర్లీ ఎలాస్టిక్ అండ్ ఈల్డింగ్. సో గ్రాఫ్ వచ్చేసి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఇంకో గ్రాఫ్ చూస్తే ఎలాస్టో అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్ గ్రాఫ్ చూస్తే, సో ఎలాస్టో అంటే ఎలాస్టిక్ ఈ విధంగా ఉంటుంది. సో స్ట్రెయిన్ హార్డెనింగ్ అంటే ఈ విధంగా ఉంటుంది, ఓకే, సో ఇది వచ్చేసి ఎలాస్టో స్ట్రెయిన్ హార్డెనింగ్. ఓకే, సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్స్ ఫర్ ది డిఫరెంట్ మెటీరియల్స్. ఓకే, లినియర్లీ ఎలాస్టిక్, రిజిడ్ పర్ఫెక్ట్లీ ప్లాస్టిక్ మెటీరియల్స్, ఎలాస్టోప్లాస్టిక్ మెటీరియల్స్, లినియర్లీ ఎలాస్టిక్ అండ్ నెకింగ్, లినియర్లీ ఎలాస్టిక్ అండ్ ఈల్డింగ్, సో లినియర్లీ ఎలాస్టిక్ అండ్ స్ట్రెయిన్ హార్డెనింగ్. సో ఇవి వచ్చేసి డిఫరెంట్ గ్రాఫ్స్ వచ్చేసి అడుగుతుంటాడు ఎగ్జామ్లో. చాలా చాలా ఇంపార్టెంట్ గ్రాఫ్స్, ఇవి నోట్ చేసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలంటే. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ ఫర్ ది డక్టైల్ మెటీరియల్స్ అనేది వంటివి డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. సో మనం సిలబస్లో చూస్తే మనకు వచ్చేసి టోటల్ 5 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్లో 5 టాపిక్స్ ఉన్నాయి.
సో ఫస్ట్ టాపిక్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. సో దట్ వచ్చేసి మనకు వచ్చేసి స్ట్రెస్ స్ట్రెయిన్ ఫర్ ది డక్టైల్ మెటీరియల్స్ డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సమ్ ఆఫ్ అదర్ ఇంపార్టెంట్ వచ్చేసి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ డిస్కస్ చేసేటి. సో ఫస్ట్ చూస్తే మనకు వచ్చేసి స్ట్రెస్ అనేది పాయింట్ వచ్చి డిస్కస్ చేస్తే, యాజ్ వీ నో స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ లోడ్ ఆర్ ఫోర్స్ పర్ ఏరియా. ఎస్ ఆర్ నో? సో మనకు స్ట్రెస్ అంటే ఏంటి? లోడ్ బై ఏరియా అని చేస్తాం. సో ఇక్కడ ఏరియా అంటే ఏది కన్సిడర్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వచ్చేసి ఒక బార్ ఉంది. ఆ బార్కి వచ్చేసి లోడ్ అప్లై చేసినప్పుడు యూనివర్సల్ టెస్టింగ్ మిషన్లో లోడ్ అప్లై చేసినప్పుడు సో ఇది ఎలాంగేట్ అవ్వడం జరుగుతుంది. యాజ్ ఇట్ ఈస్ ఎలాంగేషన్. సో ఇది ఎలాంగేట్ అయినప్పుడు ఏమవుతుంది? సో ఇక్కడ కేర్ఫుల్గా వినండి. సో ఫస్ట్ ఇనిషియల్గా L1 లెంత్ అనుకుంటే, ఏరియా A1 అనుకుంటే, ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు L2 అయినప్పుడు సో ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అని డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా అవ్వడం జరుగుతాయి. ఇది వచ్చేసి లెంత్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మనకి ఇక్కడ చూస్తే L1 ఈజ్ లెస్ దెన్ L2. ఓకే, లెంత్ ఇంక్రీజ్ అయింది, ఏరియా తగ్గింది. A2 ఈజ్ లెస్ దెన్ A1. ఓకే, లెంత్ ఇంక్రీజ్ అయింది, ఏరియా తగ్గింది. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఏరియా చూసుకుంటే మనం ఏ ఏరియా కన్సిడర్ చేయాలంటే, ఇక్కడ స్ట్రెస్ అనేది మళ్ళీ మనకు వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నాయి. సో ఇంజనీరింగ్ స్ట్రెస్, ట్రూ స్ట్రెస్. ఓకే, ఇంజనీరింగ్ స్ట్రెస్ అండ్ ట్రూ స్ట్రెస్. ట్రూ స్ట్రెస్ అయితే మనం ఏం కన్సిడర్ చేయాలి అంటే, ఇక్కడ వచ్చేసి ఇన్స్టాంటనియస్ ఏరియా కన్సిడర్ చేయాలి. చాలా కేర్ఫుల్గా వినండి, ఇది ఎవరికి తెలియదు. సో ఇన్స్టాంటనియస్ ఏరియా అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ చూస్తే స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఫోర్స్ బై ఏరియా. ఓకే, సో యాజ్ ఐ అప్లైడ్ లోడ్ ఆన్ దిస్ బోత్ సైడ్స్, లోడ్ అప్లై చేసినప్పుడు ఎప్పుడైతే వచ్చేసి మనకి ఫస్ట్ పాయింట్ నేను వచ్చేసి 10 kN లోడ్ అప్లై చేసినప్పుడు సో ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 10 kN. ఏరియా చూసినప్పుడు ఇప్పుడు 10 kN అప్లై చేసినప్పుడు ఏరియా ఎంత తగ్గింది? సో ఫస్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా వచ్చేసి 10 m² ఏరియా ఉంటే ఇప్పుడు వచ్చేసి 9 m² ఉందనుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఇనిషియల్గా మీకు వచ్చేసి 10/10 తీసుకోవాలి, ఇప్పుడు వచ్చేసి 10/9 తీసుకోవాలి. ఓకే, సో మళ్ళీ వచ్చేసి నేను 10 kN మళ్ళీ అప్లై చేస్తే అప్పుడు టోటల్ 20 అవుతుంది. సో ఏరియా వచ్చేసి 8 అయింది అనుకోండి, 20/8 అవుతుంది. సో అంటే స్ట్రెస్ అనేది మనం గ్రాఫ్ చూస్తే స్ట్రెస్ యాజ్ ద లోడ్ ఈజ్ ఇంక్రీజింగ్, స్ట్రెస్ ఈజ్ గోయింగ్ టు ఇంక్రీజ్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర మనకు స్ట్రెస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో స్ట్రెస్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలంటే సో ఇక్కడ న్యూమరేటర్లో ఫోర్స్ ఇంక్రీజ్ అవ్వాలి, డినామినేటర్లో ఏరియా డిక్రీజ్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ డిక్రీజ్ అయ్యి ఇక్కడ ఇంక్రీజ్ అయినప్పుడే మనకు గ్రాఫ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇది వచ్చేసి మనకి ట్రూ స్ట్రెస్. ఇంజనీరింగ్ స్ట్రెస్లో మనం ఏం చేస్తామంటే సో అప్లైడ్ ఫోర్స్ పర్ ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకుంటాము. మనం ఈచ్ టైం వచ్చేసి మనం మెజర్ చేయలేం కాబట్టి ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా తీసుకోవడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు ట్రూ స్ట్రెస్కి ఇంజనీరింగ్ స్ట్రెస్కి రిలేషన్. సో సారీ, ఈ యొక్క డిఫరెన్షియేషన్ రెండింటికి వచ్చేసి మనకు వచ్చేసి రిలేషన్ బిట్వీన్ ద ట్రూ స్ట్రెస్ అండ్ ఇంజనీరింగ్ స్ట్రెస్ చూస్తే మనకి ఎలా ఉంటుందంటే, సో ఇక్కడ వచ్చేసి ట్రూ స్ట్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రెస్ ఇంటూ 1 + ఎప్సిలాన్. దిస్ ఈజ్ స్ట్రెయిన్. ఓకే, దిస్ ఈజ్ ట్రూ స్ట్రెస్. దిస్ ఈజ్ ఇంజనీరింగ్ స్ట్రెస్ అండ్ దిస్ ఈజ్ అ ట్రూ స్ట్రెస్. ఓకే, సో ఇది వచ్చేసి రిలేషన్. అండ్ ట్రూ స్ట్రెయిన్ తీసుకుంటే న్యాచురల్ లాగార్థం ఆఫ్ 1 + ఎప్సిలాన్. సో ఇక్కడ క్వశ్చన్ చాలా కేర్ఫుల్గా ఉండండి, ఇక్కడ కొన్ని కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా మంది స్టూడెంట్స్. సో ఇక్కడ చూస్తే ln ఆఫ్ సో ఇక్కడ చూస్తే 1 + ఎప్సిలాన్ మీన్స్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో ఇక్కడ చూస్తే ln ఆఫ్, ఇక్కడ చూస్తే మనం ఎల్సిఎం కడితే L0 ఇక్కడికి వచ్చేస్తుంది, L0 + Δl/L0. సో L0 + Δl ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది వచ్చేసి నాకు ఒరిజినల్ లెంత్ అనుకుంటే, సో చేంజ్ ఇన్ లెంత్ ఈ విధంగా వచ్చింది అనుకోండి, చేంజ్ ఇన్ లెంత్. సో ఇది వచ్చేసి టోటల్గా వచ్చేసి L0 + Δl. సో ఇది టోటల్గా ఏమవుతుంది మనకి ఫైనల్ లెంత్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే Ln ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ LF/L0. సో ఫైనల్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూస్తే నాకు వచ్చేసి ఒక షాఫ్ట్ ఉంది, షాఫ్ట్కి నేను వచ్చేసి బోత్ సైడ్స్ వచ్చేసి ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఇది వచ్చేసి ఎలాంగేట్ అవ్వడం జరుగుతుంది. ఎలాంగేట్ అయినప్పుడు L0 + Δl. L0 + Δ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఫైనల్ లెంత్. ఇది ఈజ్ ఒరిజినల్ లెంత్, దిస్ ఈజ్ ఫైనల్ లెంత్. సో L0 + Δl ప్లేస్లో ఫైనల్ లెంత్ రాసుకున్నాను. సో కింద వచ్చేసి మనకి డినామినేటర్లో L0 ఉంది. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి యాజ్ వీఆర్ నాట్ రిమూవింగ్ ఎనీ మెటీరియల్ ఆన్ దిస్ బార్. సో ఇక్కడ వచ్చేసి ఒక బార్లో వచ్చేసి మనం ఏ మెటీరియల్ను ఏ యొక్క పార్ట్ని రిమూవ్ చేయడం లేదు కాబట్టి సో ఇనిషియల్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ ఫైనల్ వాల్యూమ్. సో ఇనిషియల్గా ఎంత ఉంటుందో ఫైనల్గా అంతే ఉంటుంది. జస్ట్ వచ్చేసి ఏరియా తగ్గి లెంత్ పెరుగుతుంది అంతే. ఏరియా డిక్రీజ్ అయ్యి లెంత్ ఇంక్రీజ్ అవుతుంది అంతే. సో కాబట్టి వాల్యూమ్ వచ్చేసి కాన్స్టెంట్ అంతే. ఇక్కడ వచ్చేసి A1 ఆర్ A0 అంటే ఒరిజినల్. సో A0 × L0 =
A final into L final. Yes or no? So original volume is nothing but a final volume. So area into length is nothing but a volume. So original area into original volume, original length equal to, so final area into final length. So ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి LF by L naught. సో LF by L naught ప్లేస్లో నేనేం రాసుకోవచ్చు అంటే, సో A naught by AF రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? A naught by AF రాసుకోవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి Ln ఈక్వల్ టు LF by L naught ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ A naught by AF. A naught by AF. సో ఇక్కడ A naught నేనేం రాసుకోవచ్చు అంటే Ln ఆఫ్ A naught ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ π by 4 D naught స్క్వేర్. π by 4 D naught స్క్వేర్. సో ఇక్కడ చూస్తే సో Ln ఆఫ్ π by 4 D naught స్క్వేర్ బై π by 4 by DF స్క్వేర్. సో π by 4 గెట్ క్యాన్సల్. Ln ఆఫ్ D naught స్క్వేర్ బై DF స్క్వేర్. ఓకే. సో ఇక్కడ చూస్తే ఈ 2 వచ్చేసి మనకు లాగార్థంలో 2 ఉంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే Ln ఆఫ్ D naught బై DF హోల్ స్క్వేర్. సో 2 వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో ఇక్కడ చూస్తే 2 ఇంటూ Ln ఆఫ్ D naught బై DF. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా దిస్ వన్. ఓకే. సో ఫైనల్గా మనం ఏం రాసుకోవచ్చు, ట్రూ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ Ln ఆఫ్ D naught బై DF హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. దీన్ని వచ్చేసి మనం ఏం రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ Ln ఆఫ్ D naught బై DF. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా డైరెక్ట్ అడుగుతుంటాడు, నోట్ చేసుకోండి. ఇది వచ్చేసి రిలేషన్ బిట్వీన్ మనకు ట్రూ స్ట్రెస్ అండ్ ట్రూ స్ట్రెయిన్ ఉంటుంది. సో ఇప్పుడు స్ట్రెస్కు చూసాము. స్ట్రెయిన్ చూస్తే స్ట్రెయిన్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లాటరల్ స్ట్రెయిన్, వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది 3. సో కేర్ఫుల్గా వినండి. ఓకే. ఇక్కడ చూస్తే మనకు స్ట్రెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే చేంజ్ ఇన్ డైమెన్షన్స్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఓకే. సో ఇది మనకు స్ట్రెయిన్ యొక్క ఫార్ములా జస్ట్ చూస్తే మనకు వచ్చేసి. ఓకే. ఇక్కడ చూస్తే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ చూస్తే సో చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో లాటరల్ స్ట్రెయిన్ చూస్తే చేంజ్ ఇన్ డయామీటర్ బై ఒరిజినల్ డయామీటర్ ఆర్ చేంజ్ ఇన్ విడ్త్ బై ఒరిజినల్ విడ్త్. ఓకే. ఈ విధంగా వస్తుంది. సో వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్ చూస్తే చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్ వస్తుంది. ఓకే. సో డిఫాల్ట్లీ మనం వచ్చేసి ఎప్సిలాన్ స్ట్రెయిన్కి వచ్చేసి మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్గానే కన్సిడర్ చేస్తాము. ఇఫ్ ఇట్ ఈస్ ఏ లాటరల్ ఆర్ వాల్యూమెట్రికల్ వీ షుడ్ డెఫినెట్లీ మెన్షన్ దీస్ వాల్యూస్. ఓకే. సో ఇది వచ్చేసి మనకు ఈ విధంగా మెన్షన్ చేశారంటే మనము డిఫాల్ట్గా మనం లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అని మాత్రమే తీసుకుంటాము. డిఫాల్ట్గా లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనేది తీసుకోవాలి. ఓకే. సో ఇన్ కేస్ ఇది వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్ అయితే పక్కాగా వచ్చేసి మనకు వచ్చేసి సఫిక్స్ వీతో రిప్రజెంట్ చేయాలి. సో లాటరల్ స్ట్రెయిన్ అయితే సఫిక్స్ లాటరల్ అని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు యొక్క సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ ఫర్ ది డిఫరెంట్ మెటీరియల్స్ ఎలా ఉంటుంది, రిలేషన్ ఏంటి టోటల్గా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు ఫస్ట్ టాపిక్ ఫస్ట్ చాప్టర్లో ఫస్ట్ టాపిక్ డిస్కస్ చేయడం జరిగింది. సిలబస్లో చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్, సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఫర్ డక్టైల్ మెటీరియల్ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే సమ్ మెకానికల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి మనకి. సో చాలా ఈజీ మెకానికల్ ప్రాపర్టీస్ అందరికీ తెలిసిందే. సో ఎలాస్టిసిటీ అంటే ఆల్రెడీ డిస్కస్ చేశాను. ఫస్ట్ మెకానికల్ ప్రాపర్టీ వచ్చేసి ఎలాస్టిసిటీ. సో ఎలాస్టిసిటీ అంటే మీనింగ్ ఏంటి, సో ఎప్పుడైతే మనం వచ్చేసి లోడ్ అప్లై చేస్తామో సో లోడ్ రిమూవ్ చేయగానే ఒరిజినల్ పొజిషన్కి వస్తే దాన్ని వచ్చేసి ఎలాస్టిసిటీ అంటారు. సో ఒరిజినల్ స్టేజ్కి రాకపోతే దాన్ని వచ్చేసి ప్లాస్టిసిటీ అంటారు. సో ఇవి వచ్చేసి అందరికీ తెలిసినవే. సో దీని గురించి ఎక్కువ డిస్కస్ చేయాల్సిన అవసరం కూడా లేదు, టైం వేస్ట్ ఎందుకు. సో ఓకే. రిజిడ్ బాడీ అంటే మీనింగ్ ఏంటంటే, సో రిజిడ్ బాడీ ఆల్రెడీ గ్రాఫ్ డ్రా చేయడం జరిగింది. ఇది రిజిడ్ బాడీకి, ఇది స్ట్రెస్, ఇది స్ట్రెయిన్ గ్రాఫ్ అనుకుంటే. సో రిజిడ్ బాడీకి ఇది గ్రాఫ్. సో రిజిడ్ బాడీ అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే వచ్చేసి మీరు గ్రాఫ్లోనే చెప్పొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఇది రిజిడ్ బాడీకి, సో న్యూటానియన్ నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్కో రిజిడ్ ఫ్లూయిడ్ అని మనకు వచ్చేసి ఒక ఫ్లూయిడ్ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే వచ్చేసి రిజిడ్ బాడీకి వచ్చేసి మనకు స్ట్రెయిన్ అనేటువంటిది 0. స్ట్రెయిన్ 0 అంటే ఎలాంగేషన్ 0. సో డజంట్ అండర్గో ఎనీ డిఫార్మేషన్ ఈజ్ కాల్డ్ రిజిడ్ బాడీ. ఓకే. రిజిడ్ బాడీ వచ్చేసి డిఫార్మేషన్ అనేది 0 ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూస్తే బ్రిటిల్ మెటీరియల్ చూస్తే బ్రిటిల్ మెటీరియల్కి రిజిడ్ బాడీకి డిఫరెన్స్ ఏంటంటే, సో బ్రిటిల్నెస్ అనేది కూడా ఒక మెకానికల్ ప్రాపర్టీ చెప్పొచ్చు ఇక్కడ. సో బ్రిటిల్నెస్ అంటే మీనింగ్ అంటే రిజిడ్ బాడీలో వచ్చేసి డిఫార్మేషన్ చేంజ్ ఇన్ లెంత్ వచ్చేసి చేంజ్ ఇన్ డైమెన్షన్స్ వచ్చేసి 0 ఉంటుంది. సో ఇక్కడ చూస్తే చేంజ్ ఇన్ డైమెన్షన్స్ వచ్చేసి 1% ఆర్ 2% ఉంటుంది. ఓకే. అంటే 100%లో 1% అంటే చాలా నెగ్లిజిబుల్. బట్ వెన్ కంపేర్డ్ విత్ రిజిడ్ బాడీస్ ఇట్ ఈస్ మోర్. ఓకే. సో ఇది బ్రిటిల్ మెటీరియల్. సో డక్టైల్ మెటీరియల్ అంటే మీకు తెలుసు వైర్ ఫామ్లో మనం డ్రా చేస్తే డక్టైల్ మెటీరియల్ అంటారు. సో మలియబిలిటీ అనే ఒక ప్రాపర్టీ ఉంది, మలియబిలిటీ. సో మలియబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సో మనకు వచ్చేసి ఒక మెటీరియల్ ఈ విధంగా ఉంటే
దీన్ని వచ్చేసి ఒక షీట్ లేకి, ఒక సట్లర్ ఆర్ వాటర్ ఇట్ మేబీ ఒక షీట్ లేకి, ఒక థిన్ షీట్ లేకి ప్రిపేర్ చేస్తే ఇది వచ్చేసి ఒక 3D ఆబ్జెక్ట్. అంటే ఈ 3D ఆబ్జెక్ట్ని ఒక థిన్ షీట్ లేకి, ఒక సట్లర్ ఆబ్జెక్ట్ లేక కానీ ఒక రెక్టాంగులర్ ఆబ్జెక్ట్ లేకి ప్రిపేర్ చేస్తే దాన్ని మల్లిబిలిటీ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము ఇంట్లో చపాతీ పిండి చూస్తే చపాతీ పిండి ఈ షేప్లో ఉంటుంది, ఒక రౌండ్ షేప్లో. దీన్ని వచ్చేసి మనం వచ్చేసి ఒక స్పెరికల్ షేప్లో ఉంటుంది చపాతీ వచ్చేసి మనం ప్రిపేర్ చేసేటప్పుడు. సో దాన్ని వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఒక సర్క్యులర్ లాగా వచ్చేసి మనము చేయడం జరుగుతుంది. సో దీన్ని వచ్చేసి మనం మల్లిబిలిటీ అంటాము. సో ఇవి వచ్చేసి మనకు డిఫరెంట్ ప్రాపర్టీస్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఎలాస్టిక్ మెటీరియల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మైల్డ్ స్టీల్. ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎలాస్టిక్ మెటీరియల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మైల్డ్ స్టీల్. సో ప్లాస్టిసిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు లెడ్ పీబీ ప్లంబం. ఓకేనా. సో ఇది వచ్చేసి రిజిడ్ బాడీకి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనము చెప్పలేము. సో చాలా రిజిడ్ బాడీస్ ఉంటాయి. సో మాలిబిలిటీ తీసుకుంటే మాలిబుల్ మెటీరియల్స్కి వచ్చేసి మనకు రాట్ ఐరన్. సో రాట్ ఐరన్ అంటే మీనింగ్ అని అంటే ఇది వచ్చేసి ప్యూర్ ఫామ్ ఆఫ్ ఐరన్ వచ్చేసి మనం వచ్చేసి రాట్ ఐరన్ అనడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకు మాలిబిలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూస్తే మనకు బ్రిటిల్ మెటీరియల్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదంటే మనకు వచ్చేసి గ్లాస్, సిరామిక్స్, కాస్ట్ ఐరన్. సో ఇవి వచ్చేసి మనకు బ్రిటిల్ మెటీరియల్స్కి. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి డక్టైల్ మెటీరియల్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు వచ్చేసి కాపర్ అని చెప్పొచ్చు. సో కాపర్. సో ఇవి వచ్చేసి మనకు డిఫరెంట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఇన్ ఫస్ట్ చాప్టర్. ఓకేనా. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో డిఫరెంట్ మెకానికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇవి వచ్చేసి ఆల్రెడీ అందరూ చదువుకునే తెలిసినవే. సో కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జాంపుల్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే సిలబస్లో వచ్చేసి మనకి థర్డ్ వచ్చేసి మనకి హుక్స్ లా ఉండడం జరుగుతుంది. సో హుక్స్ లా కూడా అందరికీ తెలిసిందే. సో స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ అంటారు. సో రాబర్ట్ హుక్ అని ఆయన వచ్చేసి దీన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో ప్రపోజ్డాలిటీ లిమిట్ తీసేస్తే మనకు వచ్చేసి ఒక ఎలాస్టిక్ కాన్స్టెంట్ వస్తుంది. సో దీన్ని వచ్చేసి మనము ఈ యొక్క యంగ్స్ మాడ్యులస్ అంటారు. సో యంగ్స్ మాడ్యులస్ వచ్చేసి ఇండిపెండెంట్ ఆన్ ది స్ట్రెస్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్. ఇట్ ఈస్ ఇండిపెండెంట్. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ది టెంపరేచర్, ప్రెషర్, stress, strain, everything. So it is a material property. ఏంటి మెటీరియల్ ప్రాపర్టీ అంటే, సో ఫర్ ఈచ్ మెటీరియల్ ద యంగ్స్ మాడ్యులస్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ చూస్తే యంగ్స్ మాడ్యులస్ ఫర్ స్టీల్ వచ్చేసి నియర్లీ 210 గిగా పాస్కల్ ఉంటుంది. ఓకే. సో యంగ్స్ మాడ్యులస్ ఫర్ అల్యూమినియం వచ్చేసి మనకు నియర్లీ 70 గిగా పాస్కల్ ఉంటుంది. సో ఈ విధంగా వచ్చేసి ఒక మెటీరియల్ బేస్ చేసుకొని యంగ్స్ మాడ్యులస్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. సో ఇది వచ్చేసి మనకు యంగ్స్ మాడ్యులస్. ఓకే. సో ఇది వచ్చేసి మనకు హుక్స్ లా. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఇక్కడ వచ్చేసి మనకు E ఇంటూ ఎప్సిలాన్ వస్తుంది. స్ట్రెస్ని వచ్చేసి మనము లోడ్ బై ఏరియా తీసుకుంటే, సో యంగ్స్ మాడ్యులస్ ఇంటూ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ తీసుకుంటే మనకు వచ్చేసి ఈ లెంత్ని ఇటు సైడ్కి తీసుకుంటే PL బై AE ఈక్వల్ టు డెల్టా ఎల్. సో ఇది వచ్చేసి మనకు ఎలాంగేషన్ డ్యూ టు ఎక్స్టర్నల్ లోడ్. సో ఈ ఫార్ములా కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇది మనకు వచ్చేసి హుక్స్ లా గురించి. సో ఫస్ట్ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్, నథింగ్ ఈజ్ దే. సో సిలబస్లో మనకు వచ్చేసి ఎక్కువ మెన్షన్ చేయలేదు. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేళ్ళు చూసి నియర్లీ లక్కీ పర్సన్స్ వచ్చేసి మీరు. సో ఎందుకంటే మనకు వచ్చేసి గేట్ ఐఏఎస్ లెవెల్లోకి ఆ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలంటే చాలా వాస్ట్ సిలబస్ ఉంటుంది మనకి. సో ఇక్కడ చూస్తే చాలా సింపుల్ సిలబస్ ఇచ్చాడు. సో ఇది వచ్చేసి మనకి సరిపోయింది. సో పాయిజన్ రేషియో అండ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అండ్ రిలేషన్ బిట్వీన్ దెమ్. సో ఇక్కడ చూస్తే పాయిజన్ రేషియో మ్యూ అంటే మీనింగ్ ఏంటంటే ఈ యొక్క ఫార్ములా ఏంటంటే లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఇక్కడ చూస్తే పాయిజన్ రేషియోకి ఫార్ములా ఇది. ఇక్కడ చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ మెటీరియల్స్కి పాయిజన్ రేషియో ఎలా ఉంటుందని ఇది వచ్చేసి క్విక్ రివిజన్ మాత్రమే, మీకు వచ్చేసి కంప్లీట్గా నేను చెప్పలేదు, రివిజన్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ మీకు. సో ఇక్కడ చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ మెటీరియల్స్కి పాయిజన్ రేషియో అనేది 1/4కి లెస్ దెన్ ఉంటుంది, వచ్చేసి 1/3 కంటే తక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి 0.25 కంటే ఎక్కువ ఉంటుంది. సో 0.33 కంటే తక్కువ ఉంటుంది అనమాట పాయిజన్ రేషియో వాల్యూ. ఓకేనా. సో ఇన్ బిట్వీన్ దీస్ టూ వాల్యూస్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ మెటీరియల్స్కి పాయిజన్ రేషియో ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్ అడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఫర్ ది మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ మెటీరియల్స్. సో ఆప్షన్ ఈ విధంగా ఇస్తారు, 1/4 to 1/3, 1/3 to 1/2 ఆ విధంగా ఇస్తుంటారు ఆప్షన్. సో ఇది వచ్చేసి 1/4కి 1/3కి మిడిల్లో ఉంటుంది మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ మెటీరియల్స్కి పాయిజన్ రేషియో ఉంటుంది. సో సమ్ ఆఫ్ ది మెటీరియల్స్కి పాయిజన్ రేషియో ఎలా ఉంటుందని వచ్చేసి ఇక్కడ కొన్ని పాయింట్స్ చెప్తాను, నోట్ చేసుకోండి కొన్ని వాల్యూస్. సో మీవ్ ఈక్వల్ టు 0 ఫర్ ది కార్క్, ఆర్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు కావాలంటే. సో మీవ్ ఈక్వల్ టు 0 ఫర్ ది కార్క్, మీవ్ ఈక్వల్ టు 0.1 to 0.2 for the concrete. Okay. So for cast iron mev equal to 0.2 to 0.3 for cast iron. So ఈ values important అడుగుతున్నాడు. ఓకేనా. సో ఫర్ అల్యూమినియం mev equal to 0.33.
ఓకే, ఫర్ స్టీల్ మెటీరియల్ చాలా ఇంపార్టెంట్ అడుగుతున్నాడు ఎక్కువ. ఇది 0.27 to 0.3 చాలా ఇంపార్టెంట్ స్టీల్. ఓకే, సో ఫర్ బ్రిటిల్ మెటీరియల్, ఫర్ గ్లాస్ ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 0.2 to 0.27. ఓకే, సో అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ వాల్యూ ఫర్ ది పాయిజన్ రేషియో హియర్, ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్ చాలాసార్లు అడిగాడు ఈ క్వశ్చన్. ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్స్ పాయిజన్ రేషియో ఈక్వల్ 0.5. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్స్ సమ్ రబ్బర్ క్లే ఆల్రెడీ నిన్న వెల్డింగ్ యొక్క క్యాస్టింగ్ టాపిక్లో చెప్పాను. క్లే సో వచ్చేసి క్లే యొక్క సైజ్, పార్టికల్ సైజ్ ఎంత ఉంటుందంటే 0.002 mm కంటే తక్కువ ఉంటుంది అనమాట క్లే. ఓకే, సో లాస్ట్ వీడియోలో చెప్పాను ఆల్రెడీ. ఇంకెవరైనా చూడకుండా ఆ వీడియోని చూడండి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇది క్లే ఒకటి, సో పారాఫిన్ ఒకటి. సో ఇవి వచ్చేసి మనకి ఇన్కంప్రెసిబుల్ మెటీరియల్స్, వాటి యొక్క పాయిజన్ రేషియో 0.5. సో ఇది వచ్చేసి మనకు పాయిజన్ రేషియో. సో అండ్ మనకు వచ్చేసి ఇంకో టాపిక్ కూడా ఇచ్చాడు, మనకు వచ్చేసి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అని చెప్పేసి. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ అనేది, చాలా కేర్ఫుల్గా వినండి. సో ఈ యొక్క రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ చూస్తే మనకు వచ్చేసి 3 types ఆఫ్ ఎలాస్టిక్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి యంగ్స్ మాడ్యులస్. సో సెకండ్ వన్ వచ్చేసి షియర్ మాడ్యులస్ G, థర్డ్ వన్ వచ్చేసి బల్క్ మాడ్యులస్ K. సో యంగ్స్ మాడ్యులస్ చూస్తే నార్మల్ స్ట్రెస్ బై నార్మల్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ యంగ్స్ మాడ్యులస్. షియర్ మాడ్యులస్ చూస్తే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ షియర్ మాడ్యులస్. సో బల్క్ మాడ్యులస్ చూస్తే సో ఇక స్ట్రెస్ బై వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్ ఈజ్ కాల్డ్ బల్క్ మాడ్యులస్. సో ఇక్కడ చూస్తే స్ట్రెస్ని వచ్చేసి మనము చేంజ్ ఇన్ ప్రెజర్ రాసుకోవచ్చు. సో చేంజ్ ఇన్ ప్రెజర్ బై వాల్యూమెట్రికల్ స్ట్రెయిన్ మీన్స్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. సో దీన్ని వచ్చేసి మనము VdP/dV రాసుకోవచ్చు. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఆఫ్ బల్క్ మాడ్యులస్. ఓకేనా, సో ఈ 3 యొక్క రిలేషన్ చూస్తే మనకు ఈ 3 యొక్క రిలేషన్ E ఈక్వల్ టు 2G into 1 plus mu, E ఈక్వల్ టు 2G into 1 plus mu, E ఈక్వల్ టు 3K into 1 minus 2 mu, E ఈక్వల్ టు 3K into 1 minus 2 mu. చాలా ఇంపార్టెంట్ ఈ రెండు ఫార్ములాస్. ఈ రెండు ఫార్ములాస్ను ఈక్వాలిటీ ఈ రెండింటిని ఈక్వేట్ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక ఫార్ములా వస్తుంది. సో పాయిజన్ రేషియో ఫార్ములా, దట్ ఈజ్ మీ నథింగ్ బట్ ఆఫ్ 3K minus 2G by 6K plus 2G. వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ వన్ మోర్ ఫార్ములా మనకు వస్తుంది యంగ్స్ మాడ్యులస్ మీద. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ K and G, సో E ఈక్వల్ టు 9kg by 3K plus G. చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది కూడా. ఓకేనా, సో వన్ మోర్ ఫార్ములా ఉంది మనకి ఇక్కడ చూస్తే 9/E ఈక్వల్ టు 3/G plus 1/K. సో ఈ ఫార్ములా అనేది IESలో 2 times అడగడం జరిగింది, ఇస్రోలో 1 time అడగడం జరిగింది, సో AWలో కూడా 1 time అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి. సో నోట్ చేసుకోండి ఇది కూడా. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి చాలా కేర్ఫుల్గా వినండి. E ఈక్వల్ టు 2G into 1 plus mu. సో మీ వాల్యూ వచ్చేసి ఇన్ బిట్వీన్ 0 to 0.5 ఉంటుంది ఆల్వేస్. ఫర్ ఆల్ మెటీరియల్స్ 0 to 0.5 ఉంటుంది. ఓకేనా, సో అంటే మీ వాల్యూ మనము ఎంతైనా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి E ఈక్వల్ టు 2G into 1 plus mu, G into 2 into 1 plus mu. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మీ వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే E ఈక్వల్ టు 2G, అంటే G వాల్యూకు 2తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ వస్తుంది. అంటే ఆల్వేస్ E ఈజ్ గ్రేటర్ దెన్ G. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ మనం మీ వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసినా కూడా ఈ వాల్యూ వచ్చేసి ఆల్వేస్ G కంటే ఎక్కువ ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకే, సో సెకండ్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ ఈక్వేషన్లో చూస్తే మనకు బల్క్ మాడ్యులస్కి దీనికి రిలేషన్ చూస్తే బల్క్ మాడ్యులస్ వచ్చేసి యంగ్స్ మాడ్యులస్కి ఈక్వల్గా ఉండొచ్చు, యంగ్స్ మాడ్యులస్ గ్రేటర్ దెన్ ఉండొచ్చు, యంగ్స్ మాడ్యులస్కి లెస్ దెన్ ఉండొచ్చు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే E ఈక్వల్ టు 3K into 1 minus 2 mu. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ వచ్చేసి 1/3 అని అనుకోండి, అనుకుంటే E ఈక్వల్ టు 3K into 1 minus 2 into 1/3. సో 2/3, 1 minus 2/3 is nothing but of 3K into 1 minus 2/3 nothing but of 1/3. So 3 get cancelled. So E equal to K. So whenever mu is nothing but of 1/3, then E is equal to K అవుతుంది. సో mu వచ్చేసి 1/3 అయినప్పుడు E is equal to K అవుతుంది. సో సెకండ్ పాయింట్ చూస్తే మనకు వచ్చేసి సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి E ఈక్వల్ టు K ఇక్కడ చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ E is equal to 3K into 1 minus 2 mu. ఓకే, సో ఇక్కడ చూస్తే మీ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ వాల్యూ 0.5 అనుకోండి, 0.5 వద్దు, సో వచ్చేసి 0 అనుకోండి మీ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ E ఈక్వల్ టు 3K into 1 minus 2 into mu 0 అనుకుంటే సో ఈ వాల్యూ 0 అయిపోద్ది. సో 3K into 1 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 3K. సో E ఈక్వల్ టు 3K అంటే మీనింగ్ ఏంటి? సో ఈ వాల్యూ రావాలంటే Kకి 3 times మల్టిప్లై చేస్తున్నాం, అంటే E గ్రేటర్ దెన్ K. ఓకే, సో ఈ విధంగా మనకు వచ్చేసి ఈ యొక్క Eకి Kకి రిలేషన్ ఉండడం జరుగుతుంది.
సో ఇవి వచ్చేసి మనకు బల్క్ మోడల్స్కి యంగ్స్ మోడల్స్కి షియర్ మోడల్స్కి వచ్చేసి రిలేషన్, సో పాయిజన్ రేషియోకి 3కి వచ్చేసి రిలేషన్ చేయడం జరిగింది ఇక్కడ. సో మనకు వచ్చేసి టోటల్గా 5 టాపిక్స్లో 4 టాపిక్స్ కంప్లీట్ చేసాం. మనకు ఈ యొక్క స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ ఫస్ట్ చాప్టర్లో, దట్ ఈస్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్లో వచ్చేసి 4 టాపిక్స్ డిస్కస్ చేసాము. సో స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్ ఫర్ డక్టైల్ మెటీరియల్స్ డిస్కస్ చేసాము. సో మెకానికల్ ప్రాపర్టీ డిస్కస్ చేసాము, హుక్స్ లా డిస్కస్ చేసాము, పాయిజన్ రేషియో, ఎలాస్టిక్ కాన్స్టెంట్స్, రిలేషన్ బిట్వీన్ దెమ్ డిస్కస్ చేసాము. సో కాంపోజిట్ సెక్షన్స్ అంటే మీనింగ్ ఏంటంటే, కాంపోజిట్ సెక్షన్స్ అంటే మనకు వచ్చేసి ఏ బార్ మేడప్ ఆఫ్ 2 or more బార్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఒక బార్ ఉంది ఈ విధంగా. సో ఈ బార్కి వచ్చేసి అవుట్ సైడ్ వచ్చేసి ఇంకో బార్ అరేంజ్ చేశాను ఈ విధంగా. అవుట్ సైడ్ వచ్చేసి ఇంకో బార్ ఈ విధంగా అరేంజ్ చేస్తే సో దాన్ని కాంపోజిట్ బార్స్ అంటారు. అంటే 1 or 2 బార్స్ను కంబైన్ చేసి ఒక సింగిల్ బార్గా కంబైన్ చేసి దాన్ని వచ్చేసి కాంపోజిట్ బార్ అంటారు. సో ఇది వచ్చేసి వన్ సైడ్ ఫిక్స్ అయ్యి ఉండాలి. ఏ బార్ ఈజ్ మేడప్ ఆఫ్ 2 or more బార్స్ ఆఫ్ ఈక్వల్ లెంత్ ఉండాలి మళ్ళీ. సో ఈక్వల్ లెంత్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫస్ట్ బార్ అనుకుంటే, సో ఇది ఫస్ట్ బార్ అనుకుంటే ఇది సెకండ్ బార్ అవుతుంది. సో ఇటు సైడ్. సో బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు పెన్ తీసుకుంటే, పెన్లో వచ్చేసి ఒక రీఫిల్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మనం కాంపోజిట్ బార్ అనుకోవచ్చు. ఎందుకంటే సో వచ్చేసి ఈక్వల్ లెన్స్ ఉంటాయి. సో లోపల వచ్చేసి ఒక బార్ ఉంటుంది, బయట వచ్చేసి ఒక బార్ ఉంటుంది. ఓకే, సో వచ్చేసి ఇవి సేమ్ మెటీరియల్ అవ్వచ్చు, డిఫరెంట్ మెటీరియల్స్ అవ్వచ్చు. ఓకేనా, ఫిక్స్డ్ అట్ ఈచ్ అదర్. ఓకేనా, బిహేవ్స్ యాజ్ అ సింగిల్ యూనిట్గా బిహేవ్ అవ్వాలి మనకి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ లోడ్ అప్లై చేసినప్పుడు, పీ అనేటువంటి లోడ్ అప్లై చేసినప్పుడు ఈ యొక్క పీ అనేది 2 బార్స్కి, బార్ 1కి బార్ 2కి వచ్చేసి ఈక్వల్గా వచ్చేసి డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. వాట్ ఎవర్ మేబీ ఎలాగైనా డిస్ట్రిబ్యూట్ అవ్వచ్చు. సో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అయిందంటే మీనింగ్ ఏంటి, పీ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P1 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P/2, P2 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P/2. సో రెండింటికి ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ అయితే ఈ విధంగా ఉంటుంది. రెండింటికి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వకపోతే P ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P1 + P2 అవుతుంది. ఇక్కడ చూస్తే మనకు స్ట్రెస్ ఆన్ ది బార్ 1 σ1 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P1/A1, స్ట్రెస్ ఆన్ ది బార్ σ2 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P2/A2. ఎస్ ఆర్ నో? సో P1 కావాలంటే మనకు σ1 A1 రాసుకోవచ్చు, P2 కావాలంటే σ2 A2 రాసుకోవచ్చు. సో ఈ రెండు తీసుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చేసి P ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ P1 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ σ1 A1 + σ2 A2. సో ఇది ఒక ఈక్వేషన్ ద్వారా మనం వచ్చేసి Pని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, స్ట్రెయిన్ చూసుకుంటే మనకు లోడ్ అప్లై చేసినప్పుడు బార్ 1 బార్ 2 ఈక్వల్గా మనకు వచ్చేసి ఎలాంగేట్ అవ్వాలి. ఈక్వల్గా ఎలాంగేట్ అయినప్పుడు ఈక్వల్ స్ట్రెయిన్స్ ఉంటాయి. అంటే స్ట్రెయిన్ 1 ఈక్వల్ టు స్ట్రెయిన్ 2. స్ట్రెయిన్ 1 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ σ1/E1, దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ σ2/E2. ఓకే, ఇక్కడ చూస్తే E1/E2 ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ σ1/σ2. సో ఈ E1/E2ను మనం ఏమంటాం అంటే మాడ్యులర్ రేషియో అంటాము. దట్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ M. మాడ్యులర్ రేషియో అంటారు. ఓకేనా, క్వశ్చన్ అడుగుతాడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ మాడ్యులర్ రేషియో, E1/E2, E2/E1. ఓకే, సో అండ్ E1 × E2, E2/E1 ఈ విధంగా అడుగుతుంటాడు ఆప్షన్స్. సో కాబట్టి మాడ్యులర్ రేషియో అంటే సో బార్ 1 to బార్ 2 యొక్క యంగ్ స్మాలెస్ట్ రేషియో మాడ్యులర్ రేషియో అంటారు. ఆర్ స్ట్రెస్ రేషియో కూడా మాడ్యులర్ రేషియో అంటారు. ఎందుకంటే ఈ యొక్క స్ట్రెయిన్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ అవుతాయి. సో ఇది టోటల్గా వచ్చేసి మనకు ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి 5 టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది మనము. సో ఫస్ట్ టాపిక్లో ఉన్నటువంటి 5 చాప్టర్స్. ఓకే, సో మెకానికల్ ప్రాపర్టీస్, హుక్స్ లా, పాయిజన్ రేషియో, ఎలాస్టిక్ కాన్స్టెంట్, రిలేషన్, కాంపోజిట్ సెక్షన్స్ అండ్ స్ట్రెస్ అండ్ రిలేషన్స్ ఫర్ డక్టైల్ మెటీరియల్. ఓకే, సో ఇది టోటల్గా ఓవర్ క్విక్ రివిజన్ ఫర్ దిస్ సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్. సో నెక్స్ట్ సెషన్తో మనం వచ్చేసి యొక్క స్ట్రెయిన్ ఎనర్జీ, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ అండ్ టార్షన్ గురించి డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ఓకేనా, సో సిఎస్ అకాడమీని ఫాలో అవుతుండండి. సో బెస్ట్ లెక్చర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాము డైలీ. ఓకేనా, సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.